Good morning, children. Please sit down. Thank you, sir. మన దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకువెళ్లేందుకు కొరకు మన ప్రభుత్వాలు పంచవర్ష ప్రణాళికలను ఏర్పరుస్తాయి. అంటే 5 సంవత్సరాల కాలంలో ఏ పనులు చేయాలి అని మొట్టమొదటనే నిర్ణయించుకుంటాయి. అయితే ఈ పంచవర్ష ప్రణాళికలను తయారు చేసేటందుకు కొంత విషయం అవసరం ఏర్పడుతుంది. అదే కొంత సమాచారం కావాలి ప్రభుత్వానికి. అది ఏ సమాచారం? ఒక దేశంలో ఉన్నటువంటి జనాభా గణన, అలాగే పశుగణన, అలాగే ప్రకృతి వనరులు ఎంతవరకు లభ్యమవుతున్నాయి, ఇవన్నీ విషయాలు ఆ ప్రణాళికల్ని ఏర్పరిచే కంటే ముందుగా అది సేకరిస్తుంది. దీనికి సంబంధించినటువంటి మొత్తం సమాచారాన్ని లేక విషయాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి గణిత విభాగంలో మనం నేర్చుకుంటాం. దాన్ని మనం సాంఖ్యక శాస్త్రము అంటాం. దీన్ని ఆంగ్లంలో స్టాటిస్టిక్స్ అంటారు. ఈ సాంఖ్యక శాస్త్రంలో ప్రధానంగా సమాచారాన్ని ఎలా సేకరించాలి, సేకరించిన సమాచారాన్ని ఎలా ప్రదర్శించాలి, ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. అయితే ఆరంభంలో సేకరించినటువంటి సమాచారాన్ని ఏ ఏ పద్ధతుల ద్వారా మనం ప్రదర్శిస్తాము అనేది మనం గతంలోనే కొన్ని విషయాలు తెలుసుకొని ఉన్నాం. ఈరోజు మనం ఆ విషయాలను గురించి కొన్ని ప్రధానమైనవి జ్ఞప్తికి తెచ్చుకుందాం. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. సరేనా? ఓకే. కమ్మీ చిత్రాలలో కమ్మీల యొక్క పొడవు దేన్ని సూచిస్తుంది? నువ్వు చెప్పు. దత్తాంశపు విలువల్ని సూచిస్తుంది. వెరీ గుడ్, కూర్చో. చాలా చక్కని సమాధానం చెప్పావు. మరొక ప్రశ్న, ఈ కమ్మీ చిత్రాలలో కమ్మీల వెడల్పు దేన్ని సూచిస్తుంది? నువ్వు చెప్పు. దేనిని సూచించవు. వెరీ గుడ్, కూర్చో. చాలా చక్కని సమాధానం చెప్పారు. కమ్మీ చిత్రాల్లో కమ్మీల యొక్క వెడల్పు దేనిని సూచించదు. అంటే ఏమిటి? కమ్మీల వెడల్పు చిన్నగా ఉండొచ్చు, కాస్త వెడల్పు పెద్దదిగా కూడా ఉండవచ్చు. సరే, మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న, కమ్మీ చిత్రాలలోని కమ్మీల సంఖ్య అంటే ఒక 10 కమ్మీలు ఉండవచ్చు, 15 కమ్మీలు ఉండవచ్చు. ఈ కమ్మీల సంఖ్య దేన్ని సూచిస్తుంది? నువ్వు చెప్పు. దత్తాంశాల సంఖ్యను సూచిస్తుంది. వెరీ గుడ్, కూర్చోమ్మా. చాలా చక్కని సమాధానం చెప్పావు. దత్తాంశాల యొక్క సంఖ్యను కమ్మీల సంఖ్య సూచిస్తుంది. వెరీ గుడ్, చాలా చక్కని సమాధానాలు చెప్పారు. అయితే ఇంత క్రితం మనం మొదలే సిద్ధం కావించబడినటువంటి ఒక కమ్మీల చిత్రపటాన్ని ఏ ఏ సమాచారం అది అందిస్తుంది, ఏ విషయం అందులో మనం గ్రహించగలమో ఇవన్నీ మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం కమ్మీ చిత్రాన్ని ఎలా గీస్తాం, ఏ ఏ జాగ్రత్తలు మనం తీసుకోవాలి, ఆ విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ సమస్యను చూడండి. ఇక్కడ వివిధ రాష్ట్రాలు, ఆ రాష్ట్రంలోని పట్టణ జనాభా శాతం మనకు ఇవ్వడం జరిగింది. ఈ సమస్య పైన కొన్ని ప్రశ్నలు వేస్తాను, మీరు బాగా ఆలోచించి సమాధానం చెప్పండి. ఇందులో ఎన్ని రాష్ట్రాల వివరాలు ఇవ్వడం జరిగింది? 8. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు సమాధానం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 రాష్ట్రాల వివరాలు ఇవ్వడం జరిగిందన్నమాట. అంటే మన కమ్మీ చిత్రాలలో ఎన్ని కమ్మీలు ఉండాలి? 8 కమ్మీలు. ఎస్, యు ఆర్ రైట్. అందులో 8 కమ్మీలు ఉండాలి. ఓకే. మరొక ప్రశ్న, ఈ జనాభా శాతం మనకు ఇవ్వడం జరిగింది కదా, ఇందులో గరిష్ట విలువ ఏది? 35. ఎస్, యు ఆర్ రైట్. గరిష్ట విలువ మనకు 35, అది మహారాష్ట్రకు సంబంధించినటువంటి. మరి కనిష్టమేది? 12.
ఎస్, యు ఆర్ రైట్. అందులో కనిష్టమైనటువంటి విలువ 12, అది బీహార్కు చెందినటువంటి. ఓకే, మరి ఈ సమాచారాన్ని మనం కమ్మీ రేఖాచిత్రాల్లో ఎలా గీయాలి, గీసేందుకు మొట్టమొదట మనకు ఆధారం ఏమిటి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటగా కమ్మీలను గీసేందుకు ఆధార రేఖ ఒకటి గీయాలి. ఓకే, ఇప్పుడు ఒక ఆధార రేఖను గీతాం. మనకొక ఆధార రేఖ వచ్చింది. అంటే ఈ ఆధార రేఖ పైన కమ్మీలను మనం నిలబడేట్టుగా గీస్తామన్నమాట. అయితే కమ్మీల ఎత్తుల్ని సూచించేందుకు మరొక రేఖ కావాలి. ఇప్పుడు ఆ రేఖను దీనికి లంబంగా ఉండేట్టు మరొకటి గీస్తాం మనం. వాస్తవంగా ఈ రేఖా చిత్రాలలో ఈ అడ్డు రేఖ ఏదైతే గీస్తామో దీన్ని మనం ఎక్స్ అక్షము అంటాం. అలాగే నిలువు రేఖను మనం వై అక్షము అంటాం. ఈ రెండు అక్షాలు పరస్పరం ఖండించుకున్నటువంటి ఈ బిందువునే మనం మూల బిందువు అని వ్యవహరిస్తాం. ఓకే, సరే. ఇందులో గరిష్టంగా ఉన్నటువంటి 35 ఆ సంఖ్యను సూచించేటువంటి కమ్మీకి మనం ఏర్పాటు అంటే యూనిట్లను మనం ఏర్పరిచినట్లయితే, అదేవిధంగా అన్నిటికంటే కనిష్టమైనటువంటి 12 సంఖ్యను సూచించేందుకు కమ్మీలను ఏర్పరిచే యూనిట్లను మనం గీసినట్లయితే మొత్తము వివరాలు అందులో మనం సూచించగలం అన్నమాట. ఇప్పుడు వై అక్షం పైన అంటే ఈ నిలువు రేఖ పైన ఆ యూనిట్లను మనం గుర్తిద్దాం. గుర్తించేటప్పుడు ముందుగా దాని స్కేల్ను మనం నిర్ణయించాలి. అంటే ఏమిటి, ఇందులో ఒక్కొక్క సెంటీమీటర్కి మనం ఎంత శాతాన్ని పరిగణిస్తున్నాము దాన్ని మనం ఇక్కడ సూచించాలి. వై అక్షం పైన 1 సెంటీమీటర్ సమానము 5% అని భావిస్తూ ఈ వివరాన్ని మనం ఇందులో సూచిస్తాం. ఇప్పుడు ఒక్కొక్క సెంటీమీటర్ని దీంట్లో మనం సూచిస్తాం వై అక్షం పైన. నిలువు రేఖ అడ్డు రేఖ పైన అంటే ఈ ఆధార రేఖ పైన కమ్మీలను ఏర్పరచేటందుకు కొరకి కొన్ని యూనిట్లను మనం గీద్దాం. ఇప్పుడు మనకి ఇయ్యబడినటువంటి ఈ సమాచారాన్ని కమ్మీ చిత్రాల ద్వారా మనం ప్రదర్శిద్దాం. మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో 23% ఉంది. దాన్ని మొట్టమొదటి దీనిలో సూచించాలి. అంటే ఏమిటి, 5, 10, 15, 20, 25. కానీ మనకు చూపించాల్సింది 23. అంటే ఈ మధ్యన 1, 2, 3, 4, 5 భాగాలు ఉన్నాయన్నట్టుగా. అందులో 23, 20, 21, 22, 23. ఇప్పుడు దీన్ని మనం దీనికి ఎత్తును మనం నిర్ణయిస్తాం. దీన్ని ఇక్కడ ఒక కమ్మీని ఏర్పాటు చేద్దాం. అంటే ఈ విధంగా, అలాగే ఇక్కడ కూడా. ఇది అన్నమాట. ఈ కమ్మీ ఆంధ్రప్రదేశ్ యొక్క 23% జనాభాని సూచిస్తుంది. మన సౌకర్యం మేరకి ఆంధ్రప్రదేశ్ అని రాయవచ్చు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ కమ్మీల వెడల్పు ఎంత ఉండాలి అనే ప్రశ్న వచ్చి ఉండాలి ఈపాటికే. అయితే ఈ కమ్మీల యొక్క వెడల్పు అనేది మన యొక్క రేఖాచిత్రం యొక్క వెడల్పును బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఎంత యూనిట్లుగా తీసుకుంటే అంత తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ కమ్మీకి ఇంత వెడల్పును తీసుకున్నాం, ఇంత కూడా తీసుకోవచ్చు. కానీ అది మనకి ఇవ్వబడినటువంటి అంశాలను అన్నిటినీ కూడా ఇందులో మనం ప్రదర్శించేందుకు వీలుగా ఉంటే ఈ వెడల్పును మనం నిర్ణయించవచ్చు. కాబట్టి అంశాలను ఆధారంగా ఈ వెడల్పు మనం నిర్ణయించాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క 23% మనం ఇక్కడ గుర్తించాం. తదుపరి బీహార్లో 12% ఎలా గుర్తిస్తామో చూడండి. 5, 10, 11, 12 అంటే దీనికి సరిగ్గా ఈ రెండవ కమ్మీని ఏర్పరచేటందుకు కొరకే మనం ఒక గీతను గీద్దాం. ఆ తదుపరి ఈ ఆధార రేఖ పైన ఈ కమ్మీని గీద్దాం. ఇది బీహార్ యొక్క రాష్ట్రంలోని పట్టణ జనాభా శాతాన్ని సూచిస్తుంది. ఇప్పుడు బీహార్ తదుపరి గుజరాత్లో 31% యొక్క జనాభాను మనం ఎలా సూచిస్తామో చూడండి. 30, 31 దీనికి ఆధారంగా ఆధార రేఖకు సమాంతరంగా ఇది ఈ విధంగా ఒక కమ్మీని గీస్తాం. దీనికి ఈ కమ్మి గుజరాత్లోని పట్టణ జనాభా శాతాన్ని సూచిస్తోంది. ఆ పిదప జమ్మూ కాశ్మీర్లో 21%. 21 అంటే 20, 21 ఇక్కడ ఇది 20, 21 దీనికి లంబంగా ఒక రేఖ, ఆ పిదప దీంతో ఒక కమ్మి నిర్మించాం. ఇది దేని సూచిస్తుంది? గుజరాత్ తదుపరి జమ్మూ కాశ్మీర్. ఆ పిదప కేరళలో 19% మనం సూచించాలి. 19 అంటే 10, 15, 20, 20 కంటే ఒక యూనిట్ తక్కువ అంటే ఇక్కడ ఈ విధంగా దీనికి లంబంగా ఇది గీస్తాం. అదేవిధంగా ఈ కమ్మిని ఏర్పరిచాం. ఇది జమ్మూ కాశ్మీర్ తదుపరి కేరళ. ఆ పిదప మహారాష్ట్ర 35, ఆ పిదప తమిళనాడు 33, చివరగా ఉత్తరప్రదేశ్లో 18. చూసారా, మనకి ఇయ్యబడినటువంటి దత్తాంశాన్ని కమ్మి చిత్రాల్లో ఏ విధంగా గీస్తామో మీరు ఈ పాటికి పరిశీలించి ఉంటారు. అయితే ఈ కమ్మీలని మనకు అవసరం మేరకి రంగులు పూయవచ్చు లేదా ఛాయావృతం చేయవచ్చు. ఈ విధంగా దీన్ని ఏ రంగైనా వేయవచ్చును ఇందులో, లేదా రేఖలతో ఛాయావృతం చేయవచ్చును. ఈ కమ్మీ చిత్రాల సహాయం చేత మనం ఒక విషయాన్ని చాలా సులువుగా అర్థము చేసుకోవచ్చు, ప్రదర్శించనువచ్చు. చూడండి, ఈ కమ్మీల్లో అన్నిటికంటే పొడవైన కమ్మీ ఏది? మహారాష్ట్ర. ఎస్, మరి మహారాష్ట్రలో దాని యొక్క పట్టణ జనాభా శాతం 35% ఉంది. చూసారా, కమ్మీల వల్ల విషయాన్ని ఎంత సులభంగా గ్రహించవచ్చును, ఎంత సులభంగా మనం ప్రదర్శించవచ్చును. ఇంతవరకు మనం పటచిత్రాలు, కమ్మీ చిత్రాలు అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. వాటిని ఎలా గీసామో అది కూడా నేర్చుకున్నాం. అయితే ఒక సమాచారాన్ని మనం పటచిత్రాల ద్వారా మళ్ళీ అలాగే కమ్మీ చిత్రాల ద్వారా ఎలా ప్రదర్శించాలో మనం బాగా పరిశీలించాం. అయితే ఇదే సమాచారాన్ని మరొక పద్ధతిలో కూడా మనం ప్రదర్శించవచ్చు. అంటే ఒక వృత్తాన్ని గీసి వృత్తంలో ఆయా అంశాలను మనం వివిధ భాగాలుగా విభజించి వృత్తంలో మనం చూపగలం. ఇప్పుడు ఆ వృత్తంలో ఆ సమాచారాన్ని అంటే ఆ దత్తాంశాన్ని ఎలా సూచిస్తాము, దాన్ని ఎలా గీయాలి అని తెలుసుకునే ముందుగా కొన్ని ప్రశ్నలు వృత్తానికి సంబంధించినవి నేను అడుగుతాను, మీరు ఆలోచించి సమాధానం చెప్పాలి. ఇప్పుడు మీరు ఒక వృత్తాన్ని చూస్తున్నారు. ఈ వృత్తంలో ఇక్కడ ఒక బిందువు మీరు గమనిస్తున్నారు. ఇదే ఈ వృత్తం యొక్క కేంద్రం. అయితే ప్రశ్న ఏమిటంటే, ఈ వృత్త కేంద్రము నుండి దీని యొక్క పరిధి మీద ఉన్న ఏదైనా ఒక బిందువును
ఈ బిందువుని మనం గుర్తించినట్లయితే ఈ బిందువును ఈ వృత్త కేంద్రాన్ని కలిపేటువంటి ఈ రేఖాఖండాన్ని ఏమని పిలుస్తాం? నువ్వు చెప్పు. వ్యాసార్థము. వెరీ గుడ్, కూర్చోము. చక్కగా సమాధానం చెప్పావు. మరొక ప్రశ్న. ఈ వ్యాసార్థానికి ఈ చివరి బిందు మనం కేంద్రము అని తెలుసుకున్నాం. ఇక్కడ ఇలా మొత్తము ఉండేటువంటి కోణం యొక్క కొలత ఎంత? నువ్వు చెప్పమ్మా. 360 డిగ్రీలు. వెరీ గుడ్, చాలా చక్కని సమాధానం చెప్పే. కూర్చోము. దీన్ని మనం 360 డిగ్రీలు ఉంటుందని మనం గమనిస్తున్నాం. ఓకే, మరొక ప్రశ్న. ఇప్పుడు ఈ కేంద్రం నుండి మరొక వ్యాసార్థం గీస్తాను. ఇప్పుడు మీరు 2 వ్యాసార్థాలు గమనిస్తున్నారు, 1, 2. అయితే ఈ వ్యాసార్థాల చివరి బిందువులను కలిపేటువంటి దీన్ని మనం చాపరేఖ అంటాం, లేక చాపము అంటాం. ఈ చాపము, ఈ వ్యాసార్థము, మరి ఈ వ్యాసార్థం అంటే 2 వ్యాసార్థాలు ఒక చాపము చే ఆవరించబడినటువంటి ఈ స్థలాన్ని, దీన్ని ఏమని పిలుస్తాం? నువ్వు చెప్పు. సెక్టారు. వెరీ గుడ్, దీన్ని మనం సెక్టార్ అని అంటాం. ఓకే, అయితే ఈ సెక్టార్లో దీన్ని సెక్టార్ యొక్క శీర్షము అంటాం. అయితే ఇదే శీర్షము వృత్తానికి కేంద్రమవుతుంది, సెక్టార్కి శీర్షమవుతుంది. ఈ సెక్టార్ శీర్షం వద్ద ఏర్పడినటువంటి ఈ కోణాన్ని సెక్టార్ కోణము అంటాం. అయితే దత్తాంశాన్ని మనం సెక్టార్లుగా విభజించి ఈ వృత్తంలో మనం చూపిస్తామన్నమాట. అంటే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయం ఉంది సుమా. ఇచ్చినటువంటి సమాచారాన్ని మొత్తము విలువని, అంటే దత్తాంశంలో ఉన్నటువంటి విలువల మొత్తాన్ని ఈ వృత్త కేంద్రం వద్ద ఏర్పడినటువంటి ఈ కోణం అంటే 360 డిగ్రీలకు సమానంగా భావించి ఒక్కొక్క దత్తాంశం విలువ ఎంత కోణం ఏర్పరుస్తుంది అని మనం గణించాల్సిన అవసరం ఉంది. మొదటగా దత్తాంశ విలువని సెక్టార్ కోణంగా మార్చాలి. అది ఎలా మారుస్తాం? దత్తాంశ విలువని మొత్తము విలువలో ఎన్నో వంతో కనుక్కొని దానిని 360 డిగ్రీలు, అంటే ఈ కేంద్రం వద్ద ఏర్పడినటువంటి 360 డిగ్రీల్లో ఎన్నో భాగమో లేక ఎన్నో వంతో మనం గణిస్తే అప్పుడు సెక్టార్ కోణం వస్తుంది. అంటే సెక్టార్ కోణం రావాలి అంటే దత్తాంశం యొక్క విలువ బై దత్తాంశం మొత్తం విలువ ఇంటూ 360 డిగ్రీలు అన్నమాట. ఈ సూత్రాన్ని ఉపయోగించి సెక్టార్ కోణాన్ని కనుక్కుంటాం. కనుక్కొని ఈ వృత్తంలో వివిధ అంశాలను సూచిస్తూ ఈ సెక్టార్లను మనం గీస్తాం. అయితే ఇప్పుడు ఒక దత్తాంశాన్ని తీసుకుందాం. దానిని వృత్తరేఖా చిత్రాలు అంటే మీరు చూస్తున్నటువంటి ఈ సెక్టార్లని ఏ విధంగా మారుస్తాం, ఏ విధంగా లెక్క కట్టాలి అనేది మీరు ఇప్పుడు తెలుసుకుందాం. రాజు, డేవిడ్, సచిన్, బంటి, మదన్, కృపాల్ మొత్తం 6 ఆటగాళ్ళు వారు చేసిన పరుగుల వివరాలు ఇవి. వీటిని మనం వృత్తరేఖా చిత్రంలో చూపించాలి. ఓకే, ఇంత క్రితమే మనం తెలుసుకున్నట్టుగా ఒక విషయాన్ని అంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి దత్తాంశాన్ని వృత్తరేఖ చిత్రాల్లో మనం చూపించాలంటే మొట్టమొదట ఈ 80 పరుగులు లేదా 20 పరుగులు 30 పరుగులు ఇవన్నీ కూడా
ఆ మొత్తము చేసిన పరుగులలో, అంటే మొత్తం 180 పరుగులలో ఈ 80 ఎంత భాగం చేస్తుంది, ఆ భాగాన్ని వృత్త కేంద్రం వద్ద చేసే కోణము ఎంత ఉంటుంది, దాన్ని మనం గణించాలి. ఇంత క్రితమే మనం తెలుసుకున్నాం. కేంద్రం వద్ద చేసే కోణాన్ని ఎలా కనుక్కుంటామంటే ఒక సూత్రం ఉంది ఇక్కడ. కోణము ఈజ్ ఈక్వల్ టు దత్తాంశ విలువ బై మొత్తము విలువ ఇంటూ 360 డిగ్రీలు. ఈ సూత్ర సహాయం చేత ఒక్కొక్క అంశము ఎంతెంత డిగ్రీ కోణం చేస్తుందో మనం గణిద్దాం. ఫస్ట్ మొట్టమొదట ఈ 80 అంటే రాజు చేసిన పరుగుల యొక్క కోణం ఎంత అంటే 80 బై 180 ఇంటూ 360. 181 2 సార్లు మొత్తము 160 డిగ్రీలు అన్నమాట. అంటే రాజు చేసినటువంటి పరుగులు సూచించే కోణము 160 డిగ్రీలు. అలాగే 20 అంటే ఏంటి, డేవిడ్ చేసిన పరుగులు 20 బై 180 ఇంటూ 360 అంటే 2 సార్లు పోతుంది. ఇది 40 డిగ్రీలు. అనగా డేవిడ్ చేసిన పరుగులు సూచించే కోణము 40 డిగ్రీలు అన్నమాట. మరి అలాగే సచిన్ 30 బై 180 ఇంటూ 360 181 2 పర్యాయాలు 60 డిగ్రీలు. అంటే సచిన్ చేసే పరుగులు సూచించే కోణము 60 డిగ్రీలు. ఇలాగే బంటి చేసినటువంటి 32 పరుగులది 32 ఇంటూ 180 ఇంటూ 360 ఇది 2 సార్లు అంటే 64 డిగ్రీలు అన్నమాట. అనగా బంటి చేసినటువంటి 32 పరుగులు సూచించే కోణము 64 డిగ్రీలు. అంటే ఇది 64 డిగ్రీలు. ఇలాగే మదన్ చేసిన 8 పరుగులు 8 బై 180 ఇంటూ 360 ఇది 2 సార్లు అనగా 16 డిగ్రీలు. దట్ ఈస్ 16 డిగ్రీలు. తదుపరి చివరగా కృపాల్ చేసిన పరుగులు 10 బై 180 ఇంటూ 360 ఇది 2 సార్లు పోతుంది 20 డిగ్రీలు. సో ఇక్కడ 20 డిగ్రీలు. ఇలా మనం అందరూ ఆటగాళ్లు చేసినటువంటి పరుగులు సూచించే సెక్టార్ల కోణాలను మనం కనుక్కున్నాం. ఇప్పుడు దీన్ని ఒక వృత్తంలో ఈ కోణాలను సూచించే సెక్టార్లను మనం సూచిద్దాం. మొట్టమొదట మనం ఏం చేద్దామంటే మనకు అనువైనటువంటి వ్యాసార్థాన్ని తీసుకొని ఒక వృత్తాన్ని మనం నిర్మించాలి. ఇప్పుడు చూడండి, ఒక వృత్తం గీస్తున్నా. ఇప్పుడు మనం ఒక వృత్తాన్ని గీసాం. ఇది కేంద్రము. ఈ కేంద్రమును మరియు వృత్త పరిధిపై ఉన్న ఒక బిందువును కలిపే ఈ రేఖాఖండాన్ని ఏమంటాం? వ్యాసార్థము. వెరీ గుడ్, చాలా చక్కగా సమాధానం చెప్పారు. ఇప్పుడు ఒక వ్యాసార్థాన్ని గీద్దాం. ఇందులో ఇది కేంద్రము, వృత్త పరిధి పైన ఒక బిందువు, ఈ రెండింటిని కలుపుతూ ఒక వ్యాసార్థాన్ని గీసాం. ఎస్. ఇప్పుడు ఏమిటంటే 160 డిగ్రీల కోణం చేస్తూ ఇక్కడ ఒక సెక్టార్ను నిర్మిద్దాం. అంటే కోణమాని సహాయంతో 160 డిగ్రీల కోణాన్ని ఈ విధంగా చేస్తాం. ఈ విధంగా కోణమానిని ఇలా ఉంచి 0, 10, 20, 30, 40, 50, 60 ఇలా మొత్తం 120, 30, 140, 150, 160. ఇప్పుడు ఈ బిందువుని దీన్ని కేంద్రాన్ని కలుపుతూ ఒక రేఖ ఖండాన్ని గీద్దాం. అంటే ఇక్కడ ఇందులో వ్యాసార్థం అన్నమాట. ఇప్పుడు ఈ వ్యాసార్థాన్ని ఈ కోణము 160 డిగ్రీలు. అంటే ఈ వచ్చిన ఈ మొత్తం సెక్టార్
రాజు చేసిన పరుగులని సూచిస్తుంది. అంటే ఇది రాజు చేసిన పరుగులు. నెక్స్ట్ 40 డిగ్రీల కోణాన్ని గీద్దాం. 40 డిగ్రీల కోణాన్ని గీసేటప్పుడు పద్ధతి ఏదో మీరు పరిశీలించండి. ఇంతవరకు మనం ఈ వ్యాసార్థం గీయాలన్నప్పుడు దీని ఆధారంగా తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఆధారంగా తీసుకుంటాం. దీన్ని ఇలా పెడతాం అన్నమాట, ఇలా. ఓకే, ఇక్కడ 40 డిగ్రీలు 0, 10, 20, 30, 40. ఈ బిందువుని ఈ కేంద్రాన్ని కలుపుతూ ఒక రేఖను గీద్దాం. ఇక్కడ వచ్చినటువంటి ఈ కోణము 40 డిగ్రీలు. మరి ఇది దేన్ని సూచిస్తుంది? డేవిడ్ ఆటను, ఇతడు చేసిన పరుగులను ఈ భాగం అంటే ఈ సెక్టార్ సూచిస్తుంది అన్నమాట. తదుపరి సచిన్ చేసినటువంటి పరుగులు 30, దాన్ని సూచించేటువంటి కోణం 60 డిగ్రీలు. దాని ఆధారంగా ఈ వ్యాసార్థాన్ని తీసుకుంటాం. ఇలా సచిన్ చేసిన పరుగులు 60 డిగ్రీలు, 0, 10, 20, 30, 40, 50, 60. అంటే ఈ విధంగా దీన్ని కేంద్రాన్ని కలుపుతూ ఒక వ్యాసార్థాన్ని గీద్దాం. ఇలా ఇది ఇక్కడి వరకు 60 డిగ్రీలు. ఇది సచిన్ చేసిన పరుగుల్ని సూచిస్తుంది. ఆ పిదప 64 డిగ్రీలు అంటే ఈ విధంగా అన్నమాట. దీన్ని ఆధారంగా చేస్తూ 64, 0, 10, 20, 30, 40, 50, 60, 61, 62, 63, 64. దీన్ని కలుపుతూ ఒక వ్యాసార్థాన్ని గీద్దాం. ఇక్కడ కోణము 64 డిగ్రీలు. ఆ పిదప 16 డిగ్రీలు. దీన్ని ఆధారంగా 16 డిగ్రీలను గీద్దాం. 0, 10, 11, 12, 13, 14, 15, 1, 16. ఇప్పుడు దీన్ని అంటే ఈ బిందువుని ఈ కేంద్రాన్ని కలిపితే మనకు ఇక్కడ 16 డిగ్రీల కోణమును చేసే సెక్టార్ ఏర్పడింది. మరి ఈ 20 డిగ్రీల మాట ఏమిటి? జస్ట్ సింపుల్, మిగిలినటువంటి భాగం తప్పనిసరిగా 20 డిగ్రీలే ఉంటుంది. కనుక ఈ భాగం 20 డిగ్రీలు. ఈ 20 డిగ్రీలది కృపాల్ చేసిన పరుగులు సూచిస్తే, ఈ 16 డిగ్రీలు మదన్ చేసినటువంటి పరుగులను సూచిస్తుంది. అలాగే 64 డిగ్రీలు బంటి చేసిన పరుగుల్ని సూచిస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి వృత్తరేఖా చిత్రం ఏర్పడింది. అయితే ఈ సెక్టార్లని మనం రంగుల ద్వారా దాని మొత్తాన్ని భాగాన్ని మనం రంగులో నింపవచ్చు, లేదా ఛాయావృతం చేయవచ్చు. ఈ విధంగా లేదా ఈ విధంగా చేయొచ్చును. ఈ విధంగా ఆయా భాగాలను మనం కావలసిన రంగులను నింపవచ్చు. ఓకే, మనం ఇంతవరకు మనకి ఇయ్యబడినటువంటి దత్తాంశాన్ని వృత్తరేఖా చిత్రాల ద్వారా మనం ప్రదర్శించడం జరిగింది. ఓకే, ఈ వృత్తరేఖా చిత్రాల ద్వారా మనకు ఏం సులభతరం అవుతుంది? ఒకసారి మనం ఆలోచిస్తే మనం ఒక్క నిర్ణయానికి రావచ్చు. దీన్ని చూస్తూనే అత్యంత పెద్ద భాగం ఏది, అది దేన్ని సూచిస్తుంది, మనం సులభంగా చెప్పవచ్చు. నువ్వు చెప్పు, ఇందులో అత్యంత భాగం దేన్ని సూచిస్తుంది? రాజు చేసిన పరుగులను సూచిస్తుంది. ఎస్, రాజు చేసిన పరుగుల్ని అది సూచిస్తుంది. ఓకే, ఇందులో మరి అత్యంత